అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వగానే పోలీస్ కస్టడీకి 5 రోజులు ఇవ్వండి, 4 రోజులు ఇవ్వండి అనేటువంటి మాట మాట్లాడి పిటిషన్ ఫైల్ చేస్తారు. 2 రోజులు 1 రోజు వారికి పోలీస్ కస్టడీ ఇస్తారు. ఆ తర్వాత బెయిల్ గురించి ఆలోచిస్తారు. ఈ పోలీస్ కస్టడీ వేసేది ఏమిటంటే బెయిల్ రాకోకుండా ఎక్కువ కాలం నిర్బంధించాలి అని. ఇంటూరు కిరణ్ అయితే 160 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. సుధారాణి అయితే 54 రోజుల పాటు జైల్లో ఉంది. పోసాని కృష్ణమురళి అయితే 22 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. కానీ కిరణ్ మాత్రం ఆఘమేఘాల మీద బయటకు వచ్చేశాడు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అనే మాట ఒకటి ఉంది. అలాగే వడ్డించేవాడు మనవాడు అయితే ఎక్కడ కూర్చుంటే ఏమిటి అనేది కూడా ఉంది. చేబోలు కిరణ్ని పరువు కోసం అరెస్ట్ చేశారు. కానీ చేబోలు కిరణ్ చాలా సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి, ఐటీడీపీకి. చేబోలు కిరణే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను అని. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు? డైరెక్ట్ గా రమ్మన్నారు మంగళగిరి. ఆ రకంగా అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి చేబోలు కిరణ్ని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇచ్చి ఏర్పాటు చేశారు. ఏం చేశారో తెలుసా మీకు? ఇంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినా అందరికీ బెయిల్ రాకోకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీ పిటిషన్లు వేసేవారు, ఛార్జ్షీట్ ఫైల్ చేసేవారు కాదు. కానీ చేబోలు కిరణ్కి మంగళగిరిలో కోర్టు బెయిల్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే పోలీసు వారు పోలీస్ కస్టడీ పిటిషనే వేయలేదు. వేయకపోతే వేయకపోయారు 10 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేసేశారు. అంటే కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిపోయింది, ఇంకా మీరు బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటి పద్ధతుల్లో పోలీసు వారు ఆఘమేఘాల మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ పడేశారు. ఇంతవరకు వైఎస్ఆర్